దండ తీశారేంటి? ఇలా కూడా. పిండం ముద్దలు. అన్నయ్య, ఏం చేస్తున్నావు? అమ్మ, ఏంటిది? ఇవి పిండాలు, అది దండ. వేశాక పెడతాం దండం. దుస్సాహసం చేస్తున్నారు బావగారు. హలో ఇటుకు రాజా, ఏయ్, ఇలాంటి బేవర్స్ ఆలోచనలన్నీ చేసి బానే ఉన్న బతుకుల్ని ఎందుకు రివర్స్ చేసుకుంటున్నారు? మరి దీనికేం చెప్పాలి మమ్మీ? ఏం మాట్లాడాలో కూడా మీ అమ్మని అడుగుతున్నారు అంటే మిమ్మల్ని పుచ్చొంకాయలతో కొట్టాలి. ఏయ్, నువ్వు సైలెంట్గా ఉండు కాసేపు. అమ్మా, మీరేదో ప్రయోగం చేయబోతున్నారని అర్థమైంది. ఇంతకుముందు సుమన కూడా ఇలాగే పిచ్చి చేష్టలు చేయబోయి నైని వదిన చేతిలో చచ్చే టైంలో బతికిపోయింది. అప్పుడు మా అక్క కన్న తొలి బిడ్డ ప్రాణాలతో ఉందని గ్యారెంటీ ఏంటి అని అడిగితే నాకు రివాల్వర్ గురిపెట్టింది మా అక్క. మరిప్పుడు తిలోత్తమతే వాళ్ళు చేస్తున్నదేంటి? నేను చేస్తే తప్పు, వాళ్ళు చేస్తే ఒప్పా? అమ్మగారు గత జన్మ తాలూకు దేహాన్ని విడిచిపెట్టి 24 సంవత్సరాలయ్యింది. 2 పుష్కరాల సమయం పూర్తయిన సందర్భంగా వర్ధంతి రోజున వేడుక చేద్దామంటే దీపాలు వెలిగించి మళ్ళీ మా జీవితాల్లో వెలుగుల్ని నింపడానికి నా బిడ్డగా వచ్చారని కృతజ్ఞత చెప్పడానికే తప్పితే ఇలా దండ వేసి పిండ ప్రదానాలు చేయడానికి కాదు. అదే నేను చెప్పదలుచుకున్నానమ్మా. నేను వినదలుచుకోలేదు నాన్నా. ఏమనుకోకు. ఎందుకంటే ఆ జన్మ వేరు, ఈ జన్మ వేరు. నేనేమీ సమయం సందర్భం లేకుండా ఈ పని చేయడం లేదు కదా. కరెక్ట్. వర్ధంతి కాబట్టే దండేసి పిండం పెడతాం. పెట్టండి, ఏం జరుగుతుందో చూద్దాం. నువ్వు కూడా వత్తాసు పలుకుతావేంటే? మంచిగా చెప్తే వీళ్ళ చెవికి ఎక్కదు కదా పిన్ని. ఇలాంటి పిచ్చి పనులు చేస్తే గాయత్రత్తయ్యే వచ్చి వీళ్ళ సంగతి చూస్తుంది. చూడాలని కదా మేం కూడా కోరుకునేది. ఇక్కడ ఫోటో సెషన్ జరగట్లేదు అక్కాయ్, చూసుకోవడానికి. పెద్దక్కాయ ఆత్మగారి వచ్చిందంటే ఏం జరుగుతుందో ఊహించలేమో. అన్నింటికీ సిద్ధంగా ఉన్నట్టున్నారు, కానివ్వండి. అమ్మా, నా మాట వినండి. వద్దమ్మా. విశాల్, ఎప్పుడు చేయాల్సిన పనులు అప్పుడే చెయ్యాలి. కరెక్ట్. వర్ధంతి కాబట్టే దండేసి పిండం పెడతాం. అది కాదన్నయ్య. మళ్ళీ రేపు ఇలా చేయలేం కదా తమ్మి. వల్లభ, దండవే. అలాగే మమ్మీ. బావగారు, కటన్లు ఊగుతున్నాయి తల్లోయ్. వీళ్లకు మూడిందనిపిస్తుంది బాబాయ్.
వల్లభ బొట్టు పెట్టు. వామ్మో, నా వల్ల కాదు మమ్మీ. దండ వరకు ఓకే, ఆపై తతంగం అంతా నువ్వే నడిపించాలి. పిరికివాడా, దేవతలాంటి గాయత్రక్క నుదుట కుంకుమ పెట్టడానికి ఏవైందిరా? ఇలారా. అమ్మా, ఫోటోకి బొట్టు పెడితే పెట్టావు గానీ ఎడమ చేత్తో పెట్టడం ఏంటోదినా? కుడి చేయి పని చేయదు కాబట్టి. ఎందుకు పనిచేయదు? పిండం పెట్టడానికి అన్నం ముద్దల్ని అరిటాకులో పట్టుకొని వచ్చారు కదా. అయితే కుడి చేత్తో కుంకుమ పెట్టమని చూద్దాం. అవును, చూద్దాం. మీరెంత రెచ్చగొట్టినా అసలు ఈ చేతిని వాడే ఉద్దేశం నాకు లేదు. గాయం ఇంకా నయం కాలేదమ్మా? లేదు విశాల్. అసలు ఆ ప్రమాదం ఎలా జరిగిందో ఇంతవరకు చెప్పనే లేదు. చెప్పదు నైని. అమ్మా, నేనొచ్చినట్టు తిలోత్తమకి ఎట్టి పరిస్థితుల్లో తెలియనివ్వకు. ఎందుకంటే నేను రావాలనే ఇన్ని ప్రయత్నాలు చేస్తోంది. రూపం మార్చుకొనొచ్చిన తిలోత్తమకి నా నుంచి మరణగండమని తెలుసు. పునర్జన్మలో నా రూపాన్ని గుర్తుపట్టలేక నా ఆత్మ ప్రత్యక్షమైన కుడి చేత్తో దాడికి పాల్పడాలని తన కుట్ర. అందరూ దండం పెట్టుకోండి. రేయ్, దండం పెట్టుకో. గంటలమ్మ చెప్పినట్టుగానే దండేసి బొట్టు పెట్టి పిండ ప్రదానం చేశాను. గాయత్రక ఆత్మ ప్రత్యక్షమవ్వాలి కదా. అర్థమైంది నైని. తిలోత్తమ కుడి చేతికి ఎందుకలా గ్లౌజ్ వేసుకుందనేగా. అది చెబితే అర్థమయ్యేది కాదు, చూడాలి. నువ్వెళ్ళి అద్దం తీసుకురా. అవునైని, అద్దం తీసుకొచ్చి దానిమీద ఓం అని కుంకుమతో రాసి నా ఫోటో ప్రతిబింబం దాంట్లో పడేలా చెయ్యి. అందరూ నా ఫోటో ప్రతిబింబాన్ని చూస్తారు, కానీ తిలోత్తమ మాత్రం నా ఆత్మ రూపాన్ని చూడగలుగుతుంది. నాకే ప్రమాదం లేదు నైని. అప్రయత్నంగా తన కుడి చెయ్యి లేచి అద్దంలో కనిపించేది ఆత్మనా లేకపోతే ఫోటో ప్రతిబింబమా అని ఆ చేత్తో అద్దాన్ని తాకినప్పుడు ఆ చేతిలో ఏముందో
చూసే అవకాశం ఉంది. అర్థమైందా నైని? వెళ్ళు నైని, వెళ్ళి అద్దం తీసుకొనిరా. నైని ఎక్కడికి? ఇప్పుడే వస్తాను బాబుగారు. ఓకే, నై- ఒక్క నిమిషం. అత్తయ్య గారు దిక్కులు చూస్తున్నారెందుకు? నేను వచ్చానా లేదా అని కళ్ళతో వెతుకుతోంది తిలోత్తమ. కట్టను ఊగుతుంటే పెద్దక్క వచ్చిందేమని డౌట్గా చూస్తుంది అనుకుంటా. వచ్చుంటే మా అక్క ఊరుకునేదా? అమ్మగారు అని ఎమోషనల్ అయిపోయేది. గాయత్రి అత్తయ్య వచ్చారు. ఏంటి అలా చూస్తున్నారు? ఆ పెద్దమ్మ ఆత్మ నీకు కనబడుతుందా? ఇందు గలదు అందు గలదు అన్న సందేహం వలదు. ఎందెందు వెతికినా అందందే గలదు. చూసే మనసుండాలి గాని ఫోటో వైపే కాదు, ఎటు చూసినా కనబడతారు పెద్దత్తయ్య. అలాగా? అయితే ఇక్కడుందా, అక్కడుందా, ఇంకెక్కడుందని చూడాలి. చూసినా కనబడాలి. ఊరికే తల తిప్పితే పిచ్చి అనుకుంటారు. మీరు చేసిన పనులకి ఆల్రెడీ మీకు పిచ్చి పట్టిందని అనుకుంటున్నారు బ్రో. నైని అద్దం తీసుకొచ్చావెందుకు? నేను దేవతలా భావించి గాయత్రమ్మ గారి పటం వద్ద ఎన్ని దీపాలు వెలిగించాం కదా బాబుగారు. అది కాదని అత్తయ్య వాళ్ళు దండ వేసి బొట్టు పెట్టి పిండ ప్రదానం కూడా చేశారు. ఏం చేసినా అమ్మగారి ముఖం వెలిగిపోతూనే ఉంటుంది. అంత కళగా ఉండే ఆవిడకు దిష్టి తగలరాదని అద్దం తీసుకొచ్చాను. తెచ్చేసరేనమ్మా. కుంకుమతో ఓం అని ఎందుకు రాశావు? దిష్టి అంటే కాటుకతో రాయాలి కదా. దుష్టశక్తుల పీడ విరగడవ్వడానికి కాటుకు వాడతారు. కానీ నేను ఇష్టశక్తి అయిన గాయత్రమ్మ గారి క్షేమం కోసం రాశాను. పైగా మీరిద్దరూ విశాలాక్షమ్మ వారి భక్తులు కాబట్టి ఓం అని రాయడం ఇంకా మంచిదే వదినా. ఇప్పుడు ఏం చేస్తావు పెద్ద మరదలా? ఇక్కడ నుంచుని అద్దంలో గాయత్రమ్మ గారి ఫోటో ప్రతిబింబం ఇందులో పడేలా చేస్తాను. అందరూ అద్దం వైపు చూడండి. దిష్టి ఏమైనా ఉన్నా తొలగిపోతుంది. ఓకే డన్ చెల్లి, అందరూ అద్దం వైపు చూస్తాం. అల్లుడు చూద్దాం, రా రా. మావయ్య అల్లుడు అద్దంలో ఫోటో కనిపించట్లేదు, నన్ను ఎత్తుకోవా? అలాగే మావయ్య. అల్లుడు అక్క కనిపించింది. అవునా? నైని, తిలోత్తమ చూసేటప్పుడు అద్దం కొంచెం తిప్పు. నేనొస్తాను. నా ఆత్మ ప్రతిబింబం తనకు కనబడాలి. గాయత్రక ఆత్మ కనిపిస్తుందని గంటలమ్మ చెప్పింది. ఫోటో ప్రతిబింబం చూస్తే ప్రయోజనమేంటి? కాదంటే వీళ్ళకి డౌట్ వస్తుంది. తప్పదు, చూస్తాను.
అమ్మ ప్రతిబింబం కనిపిస్తుంది నైని. పెద్దమ్మని ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా చూసినా ఆ చిరునవ్వులో ప్రశాంతత కనిపిస్తూనే ఉంటుంది బ్రో. నాకైతే నువ్వొక్కదానివే ఈ ఇంట్లో ఆస్తి లేని దానివన్నట్టు నవ్వుతున్నారేమో అనిపిస్తోంది. నీ గోల నీదే. ఇప్పుడు ఆ విషయాలెందుకు? నైనమ్మా, మనకు దిష్టి తగలకుండా చేసిన ప్రయత్నాన్ని ముందు అభినందించాలమ్మా. అత్తయ్య, మీరు అమ్మగారి ఫోటో ప్రతిబింబాన్ని చూడరా? చూడబోతున్నాను. నైని, సరిగ్గా పట్టుకో. అందులో నేనే కనబడుతున్నాను. సరిగ్గా చూడండి. కాస్త ఇటు తిప్పు. గాయత్రిక, 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 గాయత్రిక. పెద్దతేని చూసారా చిన్నత్తయ్య? పెద్దమ్మ ప్రతిబింబాన్ని అందరం చూస్తున్నాం కదా. ప్రతిబింబం కాదు, అక్క వచ్చింది. అమ్మా, అమ్మ వచ్చిందా? వస్తే చెల్లి చెప్తుంది కదా. నైని, వచ్చింది. నా వెనకే ఉంది. వచ్చింది. అమ్మా, అక్కడ అమ్మగారి ఫోటో మాత్రమే ఉందత్తయ్య. దిష్టి తగలకూడదంటే మీరు ప్రతిబింబాన్ని ఇందులోనే చూడాలి. ప్రతిబింబమా? నేను చూసింది నా వెనకాల వచ్చి నిలబడినట్టుంది. నువ్వు చూస్తున్నది నన్ను కాదు తిలోత్తమా, నీ చావుని. లేదు, లేదు, నేను చావను, నేను చావను, నేను చావను. లేదు, నేను చావను, మమ్మీ, నేను చావను, అదే నేను చావను. నేను చావను, నేను చావను. మమ్మీ, ఏమైంది మమ్మీ?
నాకు భయం వస్తుంది అల్లుడు. నేను సచ్చినా సరే నా పక్కనే ఉండే. అమ్మా ఏమైంది నీకు? రిలాక్స్, నా వైపు చూడమ్మా. నేనెవరిని చూడను, మీ అమ్మని మాత్రమే చూస్తాను. నిన్ను కన్న తల్లి గాయత్రీదేవిని మాత్రమే చూడాలి. ఎక్కడుంది? ఎక్కడుంది? తనెక్కడుంది? అత్తయ్య అత్తయ్య ఎక్కడుంది? అరే ఎక్కడుంది? మమ్మీ